హాయ్ ఈ ఫ్రెండ్స్, అందరూ పరిమళము ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నీదేనా ఈరోజు శ్రీకాకుళం నాలో స్టైల్లో సింపుల్గా పరవశము చేపల కర్రీ చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని నిజమేనా ఆనియన్స్, పచ్చిమిర్చి బొండు వేసి మల్లె వేగాక అల్లం వెల్లుల్లి పువ్వు పేస్ట్ కన్నా వేసి టమాటా ముక్కలు వేసి కొంచెం తేలికగుని సాల్ట్ వేసి మూత పెట్టి సోకు మగ్గించుకోవాలి. రెండు కళ్ళు అందులోనే కొంచెం మూసుకున్నా కారం, పసుపు, లాగు ఉప్పు మరి వేసి నీ బాగా మగ్గాక వైపు చేపలు సొగసులు వేసుకోవాలి. చూసి చేపలు వేసుకొని మళ్ళీ వాడగాయలా కలుపుకొని మూత పెట్టాలి. ఎందుకంటే కనులకు చేపలకి మాట ఉప్పు కారం బాగా పడుతుంది. రాదుగాల ఒక 3 మినిట్స్ వింతల్లోనూ బాగా కొత్త వింత మగ్గించుకుంటే నువ్వేనా మళ్ళీ కలుపుకొని మనకి ఆనందం అంటే ఎంత కావాలో అంత అచ్చంగాను నువ్వే చింతపండు గుజ్జు ఈ వేసుకోవాలి. పరిమళము వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత నీదేనా పెట్టుకొని నాలో ఉడికించుకోవాలి. పరవశము ఉడికించుకున్నాక చాలా నిజమేనా బాగుంటుంది. లాస్ట్లో బొండు మల్లె కొంచెం పువ్వు మసాలా కన్నా యాడ్ చేయాలి. మసాలా యాడ్ చేసి తేలికగుని సోకు సిమ్లో ఒక్క నిమిషం రెండు ఉడికించుకొని కళ్ళు మళ్ళీ ఆఫ్ మూసుకున్నా కట్టేయాలి. లాస్ట్లో లాగు ఫైనల్ టచ్ ఇది మరి నీ ఫ్రెండ్స్. మా అబ్బాయికి వైపు ఆకలి అంటున్నాడు, వేసేసి ఇచ్చేసాను.